హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. ఇండియన్ హిస్టరీ అనేది కమింగ్ డేస్లో రాబోతున్నటువంటి ఏపీ గ్రూప్ 1 ఎగ్జామ్ కావచ్చు, లేదా తెలంగాణలో రాబోతున్నటువంటి ఎస్ఐపిసి కానీ ఇతర ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఏపీ అవ్వచ్చు, టీఎస్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్స్ కన్నా సరే ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీ అనేది ఉపయోగమే. అలాగే సెంట్రల్ ఎగ్జామ్స్కి, స్టేట్ ఎగ్జామ్స్కి. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన బాలు ఐక్యూ యాప్ లింక్ ఉంటుందండి. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైతే ఏపీఎస్సీ గ్రూప్ 2కి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కావాలని అనుకుంటారో వాళ్ళ కోసం అయితే 2500కి లాంగ్ టర్మ్ కోర్స్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. అందులో ప్రిలిమినరీ కవర్ అవుతుంది, అలాగే మెయిన్స్ కవర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మొత్తం టెస్ట్ సిరీస్లు, మెటీరియల్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయండి. ఎప్పటికప్పుడే కంటెంట్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయినంత వరకు కూడా మీకు ఆ వ్యాలిడిటీ అయితే ఉంటుందన్నమాట. ఓకే, డిస్క్రిప్షన్ లింక్ ఉందా, లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఒకసారి. రైట్, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. కవిరాజ మార్గం. ఓకేనండి, కవిరాజ మార్గం ఇది. సో కవిరాజ మార్గం అనేటటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరంట? ఓకే, మరి కవిరాజ మార్గం పుస్తకాన్ని ఎవరు రాశారండి? ఆప్షన్స్ చూద్దామండి. దంతిదుర్గుడు, అమోఘ వర్షుడు, ధ్రువుడు అండ్ మొదటి కృష్ణుడు అండి. సో బేసిక్గా తీసుకుంటే కవిరాజ మార్గం పుస్తకాన్ని రచించింది ఎవరంటే మనకి అమోఘ వర్షుడు రచించాడండి. యాక్చువల్లీ దంతిదుర్గుడు ఎవరండి అంటే మనకి ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూట డైనెస్టీ అనమాట. రాష్ట్రకూట వంశాన్ని ప్రారంభించింది మనకి దంతిదుర్గుడు అనమాట. మరి ఒకసారి చూస్తే ఇక్కడ ఓకే, 1వ కృష్ణుడు వచ్చేసి ఎల్లోరాలో కైలాసనాథ దేవాలయాన్ని ప్రారంభించిన వ్యక్తి అనమాట, కృష్ణుడు 1. అలాగే దీని నిర్మాణానికంటే దాదాపు 100 సంవత్సరాలు పట్టిందంటండి. అలాగే రాష్ట్రకూటుల్లో చివరి రాజు వచ్చేసి కర్కరాజు 2 అండి, 2వ కర్కరాజు అనమాట. ఇతన్ని ఓకే ఎవరు ఓడించారు? 2వ తైలపుడైన రాజు ఓడిస్తారండి. సో కళ్యాణి చాళుక్యుల రాజ్యం స్టార్ట్ అయింది. అంటే కళ్యాణి చాళుక్యులు ఎలా ప్రారంభమయ్యారు అంటే మనకి రాష్ట్రకూటుల రాజ్యాన్ని అంతం చేసి కళ్యాణి చాళుక్యులు వచ్చారనమాట. ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి మనం మెయిన్. సో కళ్యాణి చాళుక్యుల్ని 2వ తైలపుడు ప్రారంభించాడు. ఎవరిని ఓడించి అంటే మనకి 2వ కర్కరాజును ఓడించి ప్రారంభించాడు అనమాట. 2వ కర్కరాజు ఎవరంటే చివరి మనకి రాష్ట్రకూట రాజు అనమాట. రాష్ట్రకూట రాజ్యాన్ని ప్రారంభించింది ఎవరంటే మనకి దంతిదుర్గుడు. సో దీంతో రాష్ట్రకూటుల పాలన అంతమైపోయింది ఇప్పుడు తైలపుడు ఓడించడంతో. రైట్, నెక్స్ట్ చూద్దామండి. మినాండర్ మరియు నాగసేనుల మధ్య జరిగినటువంటి బౌద్ధ సంభాషణపై రచించబడినటువంటి పుస్తకం అంట. మినాండర్ ఎవరంటే ఈయన ఒక గ్రీక్ రాజు అనమాట. మరి నాగసేనుడు ఎవరంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. మరి వీళ్ళిద్దరి మధ్యనే ఒక డిస్కషన్ జరిగిందనమాట బుద్ధిజం గురించి. మరి ఆ పుస్తకం పేరేంటంటే మిళింద పనహ మహావిభాష్య శాస్త్రం బుద్ధ చరితం సౌందరనందనం. చూడండి, ఇది మిళింద పనహ అండి. యాక్చువల్లీ మిళింద పనహ అనేది చాలా పాపులర్ బుక్ అనమాట. వీళ్ళిద్దరు యొక్క డిస్కషన్స్ని ఆ పుస్తకంగా రాయడం జరిగిందనమాట. మినాండర్ ఏంటంటే మనకి ఇండో గ్రీక్ రాజుల్లో చాలా గొప్పవాడు అనమాట ఈయన. అలాగే మరి మహావిభాష్య శాస్త్రం అనేది ఏంటంటే మనకి ఓకే ఇది వచ్చేసి మనకి ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజంగా చెప్తారనమాట యాక్చువల్లీ మహావిభాష్య శాస్త్రాన్ని. అలాగే బుద్ధ చరిత్రం సౌందరనందనం వచ్చేసి మనకి అశ్వఘోషుడు రచించినటువంటి పుస్తకాలు అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, రైట్. నెక్స్ట్ చూడండి. రైట్, క్రింది వాణిలో సరికానిది ఏది? బృహత్కథ మంజరి క్షేమేంద్రుడట, దశకుమార చరిత్ర దండి అట, అష్టాధ్యాయి పాణి అట, సిద్ధాంత శిరోమణి బ్రహ్మగుప్తుడట, నన్ ఆఫ్ ద అబౌవ్. ఇందులో ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నారు. మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. మొన్న మీరు ఏపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ చూసినట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ అడిగాడు మనకి. శాసనాలు ఇచ్చాడు, ఆపోజిట్లో అవి వేయించిన వారు కానీ లేదా రాసిన వారు కానీ ఇచ్చాడు, అసోసియేషన్ పర్సన్స్. అలాగే బుక్స్ ఇచ్చాడు, ఆపోజిట్ ఇచ్చాడు అనమాట. అలా కొన్ని రాజ్యాలు వాటి యొక్క రాజధానులు ఇచ్చాడు. అలాగే కవులు వాళ్ళ టైంలో ఏ రాజుల దగ్గర ఉన్నారనేది కూడా ఇచ్చాడు. కాబట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ అలాగనే ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే క్రింది వల్ల సరికానిది స్టేట్మెంట్ ద్వారా కూడా మనం ఎక్కువ నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి. మరి బృహత్కథ మందిరి క్షేమేంద్ర కరెక్టే అండి, దశకుమార చరిత్ర రాసిన దండి కరెక్టే అండి, అష్టాధ్యాయి పాణిని కరెక్టే అండి. కానీ సిద్ధాంత శిరోమణి రచించింది బ్రహ్మగుప్తుడు కాదండి, ఇది రచించింది భాస్కరాచార్యుడు రాశాడనమాట యాక్చువల్లీ. ఓకేనా? సో బ్రహ్మగుప్తుడు మరి ఏం రాశాడమ్మా అంటే ఒకటి బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని, అలాగే ఖండకాద్యకాన్ని రాశాడు. అలాగే అష్టాధ్యాయి రచించింది ఏంటంటే పాణిని అండి. ఇది ప్రాచీన కాలం నాటి అతి ముఖ్యమైనటువంటి సంస్కృత గ్రంథం. ఈ అష్టాధ్యాయి ప్రకారం ఏంటంటే అంటే మనకి శివుడి యొక్క డమరకం నుంచి సంస్కృత పదాలు ఉద్భవించండి. శివుడు ఈశ్వరుడు యొక్క డమరకం నుంచి సంస్కృత పదాలు ఉద్భవించాయని చెప్పేసి మనకి అష్టాధ్యాయి పుస్తకం అయితే చెప్తుందంట. ఓకే, రైట్. నెక్స్ట్ అండి. మహామోక్ష పరిషత్తును నిర్వహించిన ఇవన్నీ కవర్ చేశారా సార్ మీరు అంటే ఎవ్రీథింగ్ వాస్ కవర్డ్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ అండి. మీకు డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇండియన్ హిస్టరీ మీరు హ్యాపీగా మొత్తం అంత కంటెంట్ వినొచ్చు. వితిన్ షార్ట్ పీరియడ్లో మీకు హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. అనవసరమైన విషయాలు ఏవి డిస్కస్ చేయకుండా చాలా నీట్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా ప్రజెంట్ అయితే చేయడం జరిగిందనమాట. ఓకే, రైట్. చూడండి, మహామోక్ష పరిషత్తులు ఎవరు నిర్వహించారు? కనిష్కుడు, హర్షవర్ధనుడు, 2వ చంద్రగుప్తుడు అండి, చంద్రగుప్త మౌర్యుడు అండి. మరి మహామోక్ష పరిషత్ అనగానే వీ హ్యావ్ టు రిమెంబర్ హర్షవర్ధన. హర్షవర్ధనుడు మనకి
ఇవి పెట్టాడనమాట. ఇవి మహామోక్ష పరిషత్ అనేది హర్షవర్ధనుడికి సంబంధించింది. హర్షుడు ఏంటంటే అంటే మనకి AD 606 దగ్గర నుంచి AD 647 దాకా రూల్ చేసినటువంటి రాజు అనమాట. ఎవరు? హర్షవర్ధనుడు. AD 606 నుండి 647 దాకా మనకి రూల్ చేసిన వ్యక్తి అనమాట. పుష్యభూతి వంశానికి చెందిన వ్యక్తి అండి హర్షవర్ధనుడు. మరి ఈయన ఓకే బౌద్ధ మతంలోకి ఈయన వెళ్తారండి. వీళ్ళ యొక్క సిస్టర్ యొక్క స్ఫూర్తితో అనమాట ఇతను కూడా బౌద్ధ మతాన్ని తీసుకుంటారండి. మరి ఈయన మహామోక్ష పరిషత్తులు దాదాపు 6 కండక్ట్ చేయడం జరిగిందనమాట. ప్రతి 5 సంవత్సరాలకు ఒకటి. ఈ మహామోక్ష పరిషత్తులు ఈయన ఏం చేస్తారంటే తన యొక్క సంపాదన 5 సంవత్సరాల్లో ఏది ఉంటుందో తన అంతటిని కూడా దానం చేస్తాడు అనమాట. యాక్చువల్లీ మొత్తం అంతా దానం చేసేసి తర్వాత ఏంటండి అంటే మళ్ళీ స్క్రాచ్ నుంచి ప్రారంభించాడు ఆయన యొక్క రెవెన్యూ. అంటే ఆయన పర్సనల్ ఇన్కమ్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని అనమాట మొత్తం దానం చేస్తాడు. బౌద్ధ భిక్షులకి, బ్రాహ్మణులకి, పేదవారికి అందరికీ దానం చేస్తాడు అనమాట. ఇతను యాక్చువల్లీ చాలా చాలా ఫేమస్ పర్సన్ అనమాట. అలాగే నెక్స్ట్ సో మరి కనిష్కుడు ఎవరండి అంటే మనకి శకయుగాన్ని ప్రారంభించినటువంటి రాజు అనమాట. AD 78లో మనకి శకయుగాన్ని ప్రారంభించింది ఎవరండి అంటే మనకి కనిష్కుడు ప్రారంభించాడు అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి కనిష్కుడి కాలంలో ఓకే ఏంటంటే గాంధార శిల్పకళ అనేది బాగా డెవలప్ అయిందనమాట. యాక్చువల్లీ ఓకే శకయుగాన్ని ప్రారంభించారు. అలాగే నెక్స్ట్ ఈయన్ని 2వ అశోకుడు అని కూడా పిలుస్తారనమాట కనిష్కుడిని. ఓకే మరి నెక్స్ట్ ఎవరండి అంటే మనకి 3వ అశోకుడిగా మనకి హర్షవర్ధనుని చెప్తారు వాస్తవానికి. మన నెక్స్ట్ తీసుకుంటే 2వ చంద్రగుప్తుడు అన్నారు. అక్కడ 2వ చంద్రగుప్తుడు ఏంటంటే మనకి భారతదేశంలో నవరత్నాలు అనేటటువంటి కవుల్ని మెయింటైన్ చేసి గుప్త సామ్రాజ్యంలో సాహిత్యంలో స్వర్ణయుగానికి ఓకేనండి మనకి బాగా ఫేమస్ చేసినటువంటి వ్యక్తి అనమాట. మనకి 2వ చంద్రగుప్తుడు. ఈయన విక్రమాదిత్యుడు అని కూడా పిలుస్తారండి. ఈయన ఆస్థానంలోనే మనకి కాళిదాసు, అమరసింహుడు, వరాహమిహిరుడు వీళ్ళంతా కూడా ఉన్నారనమాట. చంద్రగుప్త మౌర్యుడు ఎవరండి అంటే మనకి అశోకుడి యొక్క మనకి చంద్రగుప్త మౌర్యుడు ఎవరంటే మనకి మౌర్య సామ్రాజ్యానికి ఫౌండర్ అనమాట. అశోకుడి యొక్క తాతగారు అవుతారు. ఎందుకంటే చంద్రగుప్త మౌర్యుడు కొడుకు బిందుసారుడు కొడుకు అశోకుడు. మనకి చాలా ఇంపార్టెంట్. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే వాతాపి కొండ అనే బిరుదు కలిగినటువంటి పల్లవరాజు ఎవరంట? వాతాపి కొండ అనేది ఎవరి బిరుదు? మొదటి నరసింహవర్మ, 2వ నరసింహవర్మ, సింహ విష్ణువు, మహేంద్రవర్మ అండి. సో వచ్చేసి మనకి మొదటి నరసింహవర్మకి బిరుదు అనమాట. ఇది యాక్చువల్లీ ఇతను పల్లవరాజుల్లో గొప్పవాడండి. ఎవరు? మొదటి నరసింహవర్మ. ఇతను ఏంటంటే 2వ పులకేసి మీ అందరికీ ఐడియా ఉంటుంది. 2వ పులకేసి ఏంటంటే మనకి నర్మదా నది యుద్ధంలో హర్షవర్ధన్ ఓడించినటువంటి రాజు ఇతను 2వ పులకేసి. అలాగే మోస్ట్ ఫేమస్ ఐహోల్డ్ శాసనం కూడా 2వ పులకేసి వేయించడం జరిగిందనమాట. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో తూర్పు చాళుక్యులు సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ తూర్పు చాళుక్యుల సామ్రాజ్యం ప్రారంభం అవడానికి గల కారణం కూడా 2వ పులకేసే. వీళ్ళ తమ్ముడే కుబ్జ విష్ణువర్ధనుడు అనమాట. ఆ ప్రాంతాన్ని గెలిచి కుబ్జ విష్ణువర్ధనుడికి అప్పచెప్తే అతను ప్రారంభించడం జరిగిందనమాట. తర్వాత అతను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు, అది వేరే విషయం. అయితే ఈ 2వ పులకేసిని హతమార్చింది ఎవరండి అంటే బాదామి చాళుక్యరాజుని ఓకే మణిమంగళ యుద్ధంలో మొదటి నరసింహవర్మ చంపేస్తారనమాట. యాక్చువల్లీ ఓకే యుద్ధం పేరు కూడా ఇంపార్టెంట్, మణిమంగళ యుద్ధం. నరసింహవర్మ మహాబలిపురంలో పాండవ రథాలను అలాగే రాతి కట్టడాలను కూడా నిర్మించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. రైట్ నెక్స్ట్ చూడండమ్మా. హరప్పా నాగరికత తొలిసారిగా ఏ వేదంలో పేర్కొనబడింది? మనకి 4 వేదాలు ఉన్నాయి. ఓకే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాల్లో ఓకే ఎక్కడ మనకు పేర్కొన్నారంటే మనకు ఋగ్వేదంలోనే పేర్కొనడం జరిగిందండి. యాక్చువల్లీ ఋగ్వేదంలో మనకు తొలిసారిగా పేర్కొన్నారనమాట. ఋగ్వేదంలో ఎక్కడ అంటే మనకి 6వ మండలంలో హరయప్రియ అనే పేరుతో మనకి సింధు నాగరికత గురించి చెప్పడం జరిగింది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకి ఏంటండి అంటే BC 3000 నుంచి BC 1500 వరకు ఉందన్నమాట. ఓకే అయితే బాగా ఫ్లరిష్డ్ టైం ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మనకి BC 2500 నుంచి BC 1750 అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి టైం అనమాట. మరి గాయత్రి మంత్రం అనేది ఏ మండలంలో ఉందని చాలాసార్లు అడిగారనమాట. ఋగ్వేదంలోని గాయత్రి మంత్రం అనేది ఋగ్వేదంలో ఉంది. ఏ మండలంలో ఉంది? 3వ మండలంలో ఉంది. 3 అంటే ఏంటి? 3 కదా. సో ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే గాయత్రి ఓకేనండి. సో 3వ మండలంలో ఉందన్నమాట యాక్చువల్లీ. సో గాయత్రి మంత్రం అందరికీ ఐడియా ఉంటుంది. భూర్భస్వ తత్సత్ పితృవ్రేణ్యం భర్గో దేవస్థేమహి దియోనః ప్రచోదయత్ అని చెప్పేసి మనం చదవడం జరుగుతుంది గాయత్రి మంత్రాన్ని. ఓకే సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హరియప్రియ అనే పేరుతో మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారంట? కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఎవరు స్టార్ట్ చేస్తారు ఏంటన్నది చూద్దామండి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఓకే ఆప్షన్స్ చూద్దాం. 1925, 1938, 1937, 1934 అండి. 1934లో ఎస్టాబ్లిష్ చేశారండి. సో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్పెషాలిటీ ఏంటంటే మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది 1942లో జరిగినప్పుడు మొత్తం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి లీడర్స్ అందరినీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందనమాట. ఆ టైంలో ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నారనంటే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ తీసుకుందనమాట. దీన్ని ప్రారంభించింది ఎవరంటే మనకి జయప్రకాష్ నారాయణ గారు స్టార్ట్ చేశారనమాట. జయప్రకాష్ నారాయణ గారితో పాటుగా ఆచార్య నరేంద్ర దేవ్, రామ్ మనోహర్ లోహియా, మిన్ను మసాని వీళ్ళంతా కూడా బొంబాయిలో స్టార్ట్ చేశారండి.
మరి ఈ పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి అరుణ అసఫ్ అలీ గారు వచ్చేసి ఓకే భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అనమాట ఓకే గవాలియర్ ట్యాంక్ దగ్గర అనమాట నేషనల్ ఫ్లాగ్ని ఆవిడ హోస్ట్ చేయడం జరిగిందనమాట. సో అలా చాలా పాపులర్ అయ్యారు. ఓకే మనకి హీరో ఆఫ్ క్విట్ ఇండియా అంటారు. అయితే అరుణ అసఫ్ అలీకి ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మరణానంతరం అంటే ఫస్ట్ పోస్ట్మస్ ఉమెన్ టు రిసీవ్ భారతరత్న అవార్డు, మరణానంతరం భారతరత్న అవార్డు కూడా వచ్చిందనమాట అరుణ అసఫ్ అలీకి. చాలా ఫేమస్. ఈమె గురించి చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇదండి ఈ వీడియోకి సంబంధించినటువంటి హిస్టరీ ఎంసీక్యూస్ అనమాట. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ హిస్టరీ థియరీ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలుఐకి యాప్లో మీకు అవైలబుల్ ఉన్నాయి. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ క్లాసెస్తో పాటుగా గ్రూప్ 2కి లాంగ్ టర్మ్ ఉంది. అలాగే ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ 2 కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పేపర్ 1 అవైలబుల్ ఉంది. సో మనం అయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా క్వాలిటీ కంటెంట్ నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి క్లాసెస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.